హైదరాబాద్లోని కాచిగూడలో బీసీ రిజర్వేషన్లు సర్పంచ్ ఎన్నికలు భవిష్యత్తు కార్యాచరణ వైబీసీ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కురుందాం గణేష్ చారి అధ్యక్షతన నిర్వహించారు. బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాసగౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ నేతలు వి హనుమంతరావు, మధు యాష్కీ గౌడ్, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ పాల్గొన్నారు. సుదీర్ఘంగా సాగిన జేఏసీ సమావేశంలో 136 కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, 40 బీసీ సంఘాల అధ్యక్షులు, అన్ని యూనివర్సిటీల ప్రొఫెసర్లు, 20 ఉద్యోగ సంఘాల నేతలు, అన్ని యూనివర్సిటీల విద్యార్థి జేఏసీ నేతలతో కలిసి వందలాది మంది బీసీ ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జేఏసీ పూర్తి కార్యవర్గాన్ని ప్రకటించారు. బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ గా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాసగౌడ్ ను సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ, దొడ్డిదారిన బీసీలను నమ్మించి మోసం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తోందని, చట్టబద్దమైన రిజర్వేషన్లు కావాలని బీసీలు కోరుతుంటే పార్టీ పరంగా ఇస్తామంటూ మాట మారుస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ లో ప్రకటించవలసిన పార్టీ పరమైన రిజర్వేషన్లను కేబినెట్ లో ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే బీసీ సంఘాలు, కుల సంఘాలు మేధావులతో చర్చించాలని, సర్పంచ్ ఎన్నికలకు ముందే సీఎం నేతృత్వంలో అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ కావాలని, డిసెంబర్ మొదటి వారం నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాలను వేదికగా చేసుకుని రాహుల్ గాంధీ ద్వారా పార్లమెంటులో ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని, అందులో భాగంగానే ఈ నెల 25వ తారీఖున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మల దహనం, 30వ తారీఖున బీసీల రాజకీయ యుద్ధ బేరీ సభ, డిసెంబర్ 9వ తారీఖున పార్లమెంటు ముట్టడి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర, చాలా కీలకమైన పాత్ర పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడింది. అందుకే వాళ్ళ 42% రిజర్వేషన్ అనేది కూడా పార్లమెంట్ చట్టం ద్వారానే ఇవాళ చూసినాం. గౌరవ సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ఒక ఆశ ఉంటే న్యాయవాది ఉన్నా కూడా సుప్రీంకోర్టు గవర్నర్లకి, రాష్ట్రపతికి కూడా నిర్దాక్షిణ్యంగా ఆలస్యం చేస్తే దాన్ని కోర్టును రివ్యూ చేసే పవర్ ఉంటుందనుకొని అనుకున్నాము. ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా అంత సంతృప్తి ఇచ్చినట్టుగా లేదు. కొంచెం వెసులుబాటు కల్పించినా కూడా గవర్నర్ల యొక్క, రాష్ట్రపతి యొక్క అధికారాన్ని ఆర్టికల్ 200 కింద వారు నిర్ణయం తీసుకున్నప్పుడు మేము సమీక్షించలేమని చెప్పండి. పార్లమెంట్ బీసీ జాతి ముఖ్యమని నన్ను అడుగుతున్నా. నేను ఫస్ట్ ఏమంటా, నా దేశమే ముఖ్యమంట. ఎందుకంటే దేశం ఉంటేనే మనం ఉంటాం. ఆ తర్వాత నీకు బీసీ జాతి ముఖ్యమా, నీ ఊరు ముఖ్యమంటే బీసీ జాతి ముఖ్యమంట. ఆ తర్వాత నీ కులం ముఖ్యమంటే జాతి తర్వాతనే కులం అంట. కాబట్టి నీకు బీసీ జాతితోటే ఉమ్మడి రిజర్వేషన్లు వస్తున్నాయి, విద్యారంగంలో అడ్మిషన్లు వస్తున్నాయి, ఉద్యోగ రంగంలో అడ్మిషన్లు వస్తున్నాయి, ఉమ్మడి దాంతోనే బడ్జెట్ వస్తుంది. కులాల వారిగా బడ్జెట్ లేదు, కులాల వారిగా రిజర్వేషన్ లేదు, కులాల వారిగా ఏది లేదు. కాబట్టి ఇప్పుడు ఇచ్చేటువంటి కార్యాచరణ ఏదైతే అష్టాంగ ఆందోళన కార్యక్రమాల్లో 5 కార్యక్రమాలు అయిపోయినాయి. ఇంకా 3 కార్యక్రమాలు ఉన్నాయి, 3 ఆందోళన కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి 25వ తారీఖు నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలు నడి రోడ్డు మీద కాలబెట్టాలి. అందుకేం డౌట్ లేదుగా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలు నడి చౌరస్తాలలో ఆ దిష్టిబొమ్మలని కాలబెడతారా? మన బీసీ వ్యతిరేకులను, బీసీ ద్రోహులను ఏం చేస్తారో చేయండి. అది చట్టబద్ధంగా చేయాలి, ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా చేయాలి. మనం దిష్టిబొమ్మలనే కాలబెట్టేది, భయపడకండి. దాన్ని అమలు చేయాలన్నా లేదా చెప్పేసేది అది కూడా చెప్పరు. గవర్నర్ దగ్గర, ప్రెసిడెంట్ దగ్గర పోదామని రేవంత్ రెడ్డి ఢిల్లీ తీసుకెళ్లాడు జాజుల శ్రీనివాస్ నాయకత్వంలో. అక్కడ అందరం రైళ్లలో పోయినాం, కూర్చున్నాం. ముఖ్యమంత్రి దండాలో కూర్చున్నాడు, కానీ ప్రతిఫలం లేదు, ప్రెసిడెంట్ కలవదు. అదేవిధంగా మా ముఖ్యమంత్రి ఒక ఆఫర్ ఇచ్చిండు. ఏమన్నాడు? కిషన్ రెడ్డి
నువ్వు కేంద్ర మంత్రిని ఢిల్లీకి తీసుకురా, మేమందరం వస్తామన్నాం. వాళ్ళలో ఏం మార్పు వచ్చిందో నాకు తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడారు ఎంతసేపటికి? ఇప్పుడు మేమందరికంటే మేమే దొంగలమైనాం, కాంగ్రెస్ వాళ్ళం, ఇది పని చేయాలి అంటారు. ఏం చేస్తారో చేయండి. నేనేమంటున్నా అంటే